వెల్కమ్ టు గోమాత భక్తి టీవీ. ఈరోజు గురు పౌర్ణమి విషయాలని తెలుసుకుందాం. ముందు మా ఛానల్ని లైక్ సబ్స్ చేయండి. గురు పౌర్ణమి అంటే ఏమిటి? గురు పౌర్ణమి ఎందుకు చేస్తారు? మన పిల్లలకు ఇతిహాస పురాణాల పట్ల, ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అభిరుచి కలిగించుట మన కర్తవ్యం. వీటిలో కొన్నైనా సాధించగలిగితే వ్యాసులవారి రుణం కొంతైనా మనం తీర్చుకున్నట్లు అవుతుంది. ఆ వ్యాసభగవానుని కృ జై శ్రీమన్నారాయణ. వ్యాస పూర్ణిమ గురు పౌర్ణమి. మనందరిలోనూ పవిత్రమైన హృదయం ఉంది. కాని చీకటి అనే అజ్ఞానంతో మనసంతా చెడు ఆలోచనలతోనూ దుర్గుణాలతోనూ నిండిపోవడం వల్ల దానిని గుర్తించలేకపోతున్నాము. మన అజ్ఞానం ఎంతంటే దీపం వెలిగించమన్నప్పుడు నీటికి నూనెకు తేడా తెలియనట్టు వంటి చీకటి స్థితిలో ఉన్నాము. మరి ఈ చీకటి స్థితి నుంచి బయటపడి జ్ఞానదీపాన్ని వెలించుకోవాలంటే మంచి సద్గురువు చాలా అవసరం. గురువు అంటే సంతోషంగా ఉన్న స్మైలీ. గురువు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకటై జన్మించిన రూపం. అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే గురువు. గు అంటే అంధకారము లేదా అజ్ఞానాన్ని, రు అంటే నిరోధించు లేక నశింపచేయుట అని. గురువు అంటే అజ్ఞానాన్ని నశింపచేయువారు అని అర్థము. గు శబ్దమంధకారసేర్ తన్నిరోధక అని పెద్దల వచనం. గురువు చేయవలసినది తన శిష్యులను అంధకారంలోంచి వెలుగులోకి తీసుకురావడం. ఈ భౌతిక జగత్తులో ఏ మానవుడు సంసారయాతనలు అనుభవించకుండా చూడటం ఆ గురువు కర్తవ్యం. ఆ గురువు సాన్నిధ్యంలో కామక్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే దుర్గుణాలను, అహంకారాన్ని విడిచిపెట్టి ధ్యాన సాధన చేస్తే హృదయం పవిత్రమవుతుంది. అప్పుడు ఆ పవిత్రమైన హృదయంలో జ్ఞానమనే దీపం వెలిగించుకోవడం సాధ్యమవుతుంది. విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి. ఒకప్పుడు గురుకులాలుండేవి. వాటిలో చేరిని విద్యార్థులకు తల్లి తండ్రి అన్నీ తామే అయ్యేవారు గురువులు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటారు. తల్లి తండ్రి తరువాత స్థానం గురువుదే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరూ రక్షించలేరట. అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు, జనాన్ని అందించే గురువుకు సేవచేసి గురుకృప పొంది మహనీయులైనవారు ఎందరో ఉన్నారు. గురువును, గోవిందుడిని పక్కన పెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు ఉన్నాడని చెప్పింది గురువే కదా అంటాడు భక్త కబీర్ దాస్. అది మన భారతీయ సంస్కృతి, ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి. గురు పూర్ణిమ విశిష్టత. సంతోషంగా ఉన్న స్మైలీ. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మ తిథి అయిన గురు పూర్ణిమగా మనం జరుపుకుంటాం. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు, బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తివైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈరోజు వ్యాసమహాముని పుట్టినరోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు, తరతరాలకు కొనసాగవచ్చు. సనాతన ధర్మంలో గురువును భగవంతునికి, భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుని మానవజాతి కంతటికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్లారు కాబట్టి ఆయనను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా
4 వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు. లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మతిథైన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది. మామూలు రోజులలో కన్నా ఈ వ్యాస పూర్ణిమ నాడు గురువు నుండి వెలువడే ఆశీర్వచనాలు 1000 రెట్లు ఎక్కువగా పొందవచ్చట. అందుకే ఈరోజు గురుపూజోత్సవంలో పాల్గొని గురువు కరుణా కటాక్షములను పొందవచ్చు. గురు అనే పదంలో గు అనే అక్షరం అంధకారాన్ని, రు అనే అక్షరం వెలుగును సూచిస్తాయి. జ్ఞానశక్తి సమారూఢ తత్వమాలా విభూషిత భుక్తిముక్తి ప్రదాత చ తస్మై శ్రీ గురవే నమః. శిష్యునిలో అజ్ఞానాంధకారాలను తొలగించే బాధ్యతను గురువు తీసుకుంటాడు. కాబట్టి గురువుకే ప్రథమ స్థానమునిచ్చారు. మాతా పితా గురువులలో జన్మనిచ్చిన వారి ప్రక్కన గురువుకి అత్యంత విశిష్టమైన స్థానాన్ని కల్పించినది ఇందుకే. అలానే ఈరోజు తప్పకుండా ఈ శ్లోకం స్మరించుకోవాలి. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లార విందాయత పత్రనేత్ర వినత్వయ భారత తైల పూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. న గురోరధికం తత్వం న గురోరధికం తపః తత్వన్నాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః. గురువును మించిన తత్వం, తపస్సు, జ్ఞానం వేరొకటి లేవు. గురుపౌర్ణమినాడు వ్యాసులవారు రచించిన ఏ గ్రంథం చదివినా చాలా మంచిది. గురుపీఠానికి ఆదిలైన నారాయణుడిని, సదాశివుడిని, బ్రహ్మదేవుడిని, వశిష్ఠులవారిని, శక్తిమునిని, పరాశరుడిని, వ్యాసులవారిని, సుఖమహామునిని, గౌడపాదులవారిని, గౌడపాదులవారిని, గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులవారిని ఈరోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి. వ్యాస పూర్ణిమ, గురుపూర్ణిమ. నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు. ప్రతి ద్వాపరయుగంలోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వ్యాసుడుగా అవతరిస్తాడు. ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో ధర్మం కృతయుగంలో 4 పాదాలతో, త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపరయుగంలో పాదాలతో, ఈ కలియుగంలో 1వ పాదంతో నడుస్తుంది. వశిష్ఠమహామునికి మునిమనుమడు, శక్తి మహామునికి మనుమడు, పరాశరమునికి పుత్రుడు. సుఖమర్షికి జనకుడైనట్టియు నిర్మలుడైనట్టి తపవు అనే ధనరాశి గలిగిన శ్రీ వ్యాసులవారికి నమస్కారము. ఆదిగురువు వేదవ్యాసులవారు. వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ, వ్యాసపూర్ణిమ అంటారు. నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసులవారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేద విభజన చేసిన మహానుభావుడాయన. ఆయన వల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలనందించిన వారే వ్యాసులవారు. వ్యాసమహర్షి ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు. ప్రతి ద్వాపర యుగములోనూ ఒకసారి వ్యాసుడు ఉద్భవిస్తాడు. ప్రస్తుతం మనం ఉంటున్నది వైవస్వత మన్వంతరంలో నీ 28వ యుగంలోని వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు కాలంలో. ఇంతవరకు వ్యాసపీఠాన్నధిరోహించిన వ్యాసులు పేర్లు: 1 స్వయంభువ, 2 ప్రజాపతి, 3 ఉసన, 4 బృహస్పతి, 5 సవిత, 6 మృత్యువు, 7 ఇంద్ర, 8 వశిష్ఠ, 9 సారస్వత, 10 త్రిధామ, 11 త్రివృష, 12 భరద్వాజ, 13 అంతరిక్షక, 14 ధర్ముడు, 15 త్రయారుణ, 16 ధనంజయుడు, 17 కూతంజయుడు, 18 సంజయ, 19 భరద్వాజ, 20 గౌతమ, 21 ఉత్తముడు, 22 వాజశ్రవ, 23 సోమసుష్మాయణ, 24 రుక్షుడు, 25 శక్తి, 26 పరాశరుడు, 27 జాతుకర్ణి. ప్రస్తుతం 28వ వేదవ్యాసుని పేరు కృష్ణద్వైపాయనుడు. ఆయన జన్మించిన తిథి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకుంటాం. లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని
జన్మతిథిని గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది. 28వ వేద వ్యాసులవారి జయంతి. ఇతడు పరాశర మహర్షికి, మత్స్యగంధికి, సత్యవతి కి కృష్ణవర్ణం నల్లని రంగు తో ఒక ద్వీపంలో జన్మించారు కనుక కృష్ణద్వైపాయనుడు అని పిలవబడ్డాడు. పుట్టి పుట్టగానే చేతిలో కమండలం, దండము చేతబట్టి తపస్సు చేసుకోవటానికి వెళ్తానని తల్లి మత్స్యగంధి అనుమతితో తపస్సుకు వెళ్లిన తపోధనుడు కృష్ణద్వైపాయనుడు. వ్యాస మహర్షి 4 వేదాలను విభజించి లోకానికి అందించాడని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం సోమకాసురుడు వేదాలను సముద్రంలో దాచేస్తే శ్రీ మహావిష్ణువు మత్స్యావత ఆ వేదాలను తీసుకొచ్చాడు. అలా వచ్చిన వేదాలు ఒకదానితో ఒకటి కలిసి కలగాపులగం అయిపోగా వాటిని వ్యాస మహర్షి విడదీసి విభజించి 4 వేదాలుగా లోకానికి అందించాడు. వేదరాశి నీ నిత్య కర్మలలో క్రతువుల్లో వాడే ఉపయోగాలను బట్టి ఋక్యజుర్ సమధర్వణ వేదాలుగా విభజించి వేదవ్యాసుడైనాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుని ఆజ్ఞతో విఘ్నేశ్వరుడు రాయగా వేదసారాన్నంతా చేర్చి పంచమవేదంగా ప్రసిద్ధికెక్కిన భారత ఇతిహాసాన్ని గ్రంథస్థం చేశాడు. అంతేకాక భాగవతాన్ని, అష్టాదశ పురాణాలను మనకు ప్రసాదించాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారంగా భావించే వ్యాస భగవానుని గాను ఆదిగురువుగాను భావిస్తారు. విష్ణు సహస్రనామ పీఠికలో కూడా వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమోవై బ్రహ్మ నిధేయ వాసిష్ఠాయ నమోనమ అని వ్యాసునికి విష్ణువుకు అభేదం చెప్పబడింది. వేదవ్యాసుడు అనంతంగా ఉన్న వేదాలని విభజించి పైలుడను శిష్యునకు ఋక్సంహితను, వైశంపాయనునకు యజుస్సంహితను, జైమినికి సామసంహితను, సుమంతునకు అధర్వణ సంహితను బోధించి వానిని లోకములో వ్యాప్తి చేయండని ఆదేశించాడు. వ్యాసుడు వేదాలని విభజించటమే కాకుండా అష్టాదశ పురాణాల్ని, ఉపపురాణాలను రచించాడు. బ్రహ్మసూత్రాల్ని వివరించాడు. భారత, భాగవతాలని రచించాడు. తాను గ్రంథస్థం చేసిన పురాణేతిహాసములను సూతునకు తెలియజేసి ప్రచారం చేయమని చెప్పాడు. వ్యాస భగవానుని అనుగ్రహం వలన జ్ఞానం విస్తరించి విశ్వవ్యాప్తం అయ్యింది. సూత మహాముని ప్రధాన ప్రచారకుడై విషయములు బహుళ ప్రచారం చేశాడు. స్మృతి కర్తలలో వ్యాసులవారు ఒకరు. 2 అధ్యాయముల ఈ గ్రంథానికి లఘు వ్యాస స్మృతి అని పేరు. ఇందులో మానవులకు ఉపయోగపడే ఆచార విషయములు ఉన్నాయి. ఇదే వ్యాస సంహితగా విఖ్యాతి పొందింది. వ్యాస మహర్షి సుపుత్రుని కోసం తపస్సు చేసి శివుని నుంచి వరాన్ని పొందాడు. ఆయనకు ఘృతాచి అనే అప్సరస వలన బ్రహ్మజ్ఞాని అయిన శుకుడు జన్మించాడు. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. తాత్పర్యం వసిష్ఠుని మునుమనుమడైన కల్మషరహితుడైన శక్తికి మనుమడైన పరాశరుని కుమారుడైన సుఖమహర్షి తండ్రి అయిన ఓ వ్యాస మహర్షి నీకు వందనము. వ్యాసో నారాయణో హర్యః అన్నారు. వ్యాస భగవానులు సప్త చిరంజీవులలో ఒకరు. మహాభారత రచన సంతోషంగా ఉన్న స్మైలీ మహాభారత రచనకు తన మనసులో ఒక ప్రణాళికను తయారు చేసుకున్నాడు వేదవ్యాసుడు. తాను చెబుతుంటే అంత వేగంగా వ్రాసేవారు ఎవరు ఉన్నారు అని విచారంలో ఉండగా బ్రహ్మవ్యాసుని కోరికను గుర్తించి అతని ఎదుట ప్రత్యక్షమయ్యి వ్యాసా, నీ కావ్యర్చనకి తగినవాడైన గణపతిని స్మరించు అని తెలిపి అదృశ్యమయ్యాడు. అంతట వ్యాసుడు గణేశుని ప్రార్థించగా గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. నేను మనసులోనే రచించిన భారతాన్ని నేను చెబుతూ ఉంటే నీవు వ్రాయాలి అని కోరాడు వ్యాసుడు. సరే అని ఒక షరతు పెట్టాడు గణేశుడు. నేను వ్రాసే ఘంటం ఆగకుండా నీవు చెప్పాలి. నా ఘంటం ఆగిన ఎడల నేను వ్రాయను అని అన్నాడు. దానికి వ్యాసుడు అంగీకరించి నేను చెప్పిన శ్లోకాలను అర్థం చేసుకుని నీవు వ్రాయాలి అని అన్నాడు. ఈ నియమానికి అంగీకరించాడు గణపతి. ఇలా వేద ధర్మాలను ప్రతిపాదిస్తూ వేదవ్యాసుడు చెబుతూ ఉంటే 4 వేదాల సారమైన పంచమవేదం అని మనం చెప్పుకొనే మహాభారతం అవతరించింది. ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది.
తల్లి కోరికపై ధృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజుని, అంబికదాసికి విదురుని ప్రసాదించినాడు. పాండవాగ్రజుడైన ధర్మరాజుకి ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే. దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశస్త్రాలు పొందాడు. కురుపాండవ చరిత్ర ఖ్యాతి పొందేట్లుగా 3 సంవత్సరాలు మించి జయం అనే పేరు మీద వారి గాథలు గ్రంథస్థం చేశాడు వ్యాసుడు. ఆ జయమే మహాభారతమైంది. కలియుగంలో మానవులు అల్పబుద్ధులు, అల్పాయువులే ఉంటారు. అందుకే మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు, అర్థం చేసుకోలేరు. వేదమంటే అసలు ఎవరూ తయారుచేసింది కాదు. స్వయం భగవానుని ముఖతః వెలువడినదే వేదము. అందుకే అతనిని వేదపురుషుడు అని అంటారు. వేదములో విషయాలు ఉన్నాయి. వేదములో లేనివి మరెక్కడా లేవు. ఇవన్నీ కలగాపులగంగా ఏకరూపంలో ఉంటాయి. దీనిని కలియుగంలో ఉన్న జనులు అర్థం చేసుకోలేరని భగవానుడే ప్రతి ద్వాపరయుగంలోని వ్యాసుడుగా అవతరించి వేదాలను విభజిస్తాడు. మందబుద్ధుల కోసం వేదాధ్యాయానికి అవకాశం లేనివారి కోసం వేదంలోని విశేషాలను ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందించాడు. ప్రాచీన గాథలు, గత కల్పాలలో జరిగిన చరిత్రలు, సృష్టికి పూర్వం అనేక సృష్టులలో జరిగిన విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం మన పురాణాల్లో నిగూఢంగా నిక్షిప్తమైనాయి. ఎవరు వాటిని అర్థం చేసుకోవాలన్నా, ఇతరులకి చెప్పాలన్నా అంతరార్థాలతో బోధించాలన్న వ్యాస మహర్షి అనుగ్రహం అత్యవసరం. వ్యాస మహర్షి అంశ లేనిదే ఎవరూ పురాణ గాథల్ని చెప్పలేదు, చదవలేదు. అందుకే వ్యాసపూర్ణిమ నాడు వ్యాస పూజను తప్పక చేయాలంటారు. ఈ పర్వము యతులకు అతి ముఖ్యం. వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెబుతారు. పూజా విధానం: వ్యాస పూజ, గురు పూజా విధానం. కొత్త అంగవస్త్రం మీద, భూమి మీద పరిచి బియ్యం పోస్తారు. ఆ బియ్యంపైన నిమ్మకాయలు ఉంచుతారు. శంకరులు, అతని 4 శిష్యులు వచ్చి దానిని అందుకుంటారని నమ్మకం. పూజ అయ్యాక ఆ బియ్యం తీసుకెళ్లి పిడికిడు చొప్పున తమ ఇళ్లల్లో బియ్యంలో కలుపుతారుట. బియ్యం, కొత్త వస్త్రం లక్ష్మీ చిహ్నం. నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచన. బియ్యం, నిమ్మపళ్ళు లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. దక్షిణాదిన కుంభకోణంలో, శృంగేరిలో శంకర మఠాలలో వ్యాసపూర్ణిమ ఎంతో వైభవంగా జరుపుతారు. ఎంతో మంది ఋషులున్న వ్యాసుని పేరిటే ఎందుకు జరుగుతుంది అంటే, ఈ పూజలో ప్రత్యేక పూజలు పొందే ఆది శంకరులు వ్యాసుని అవతారమని అంటారు. సన్యాసులంతా ఆది శంకరుని తమ గురువుగా ఎంచుకుంటారు. అయితే ఈ రోజున సన్యాసులంతా వ్యాసుని రూపంలో ఉన్న తమ గురువుని కొలుస్తున్నారన్నమాట. వైష్ణవ పురాణం దానం చేస్తే ఆషాఢ పూర్ణిమ నాడు విష్ణులోకం పొందుతారుట. వ్యాసుడు సకల కళానిధి, సకల శాస్త్రవేత్త, శస్త్రచికిత్సవేది, మేధానిధి, వైద్యవరుడు, ఆత్మవిద్యానిధి, వైద్య విద్యానిధి. ఈ రోజున అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాసుని తప్పక పూజించాలి. వ్యాస పూర్ణిమ నాడు ఈ శ్లోకాన్ని పఠించాలి. సో శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం. సూత్రభాష్యవృతా వందే భగవంతౌ పునః పునః అని పఠిస్తే బ్రహ్మత్వసిద్ధి కలుగును. గురు సందేశము సంతోషంగా ఉన్న స్మైలీ. వేదవ్యాసుడు తన 2 చేతులను పైకి ఎత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే, ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు. పరమ ధర్మపథాలన్నింటిలోకి పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణ శుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం ఖచ్చితంగా శాంతిధామమవుతుంది. సర్వభూతముల యందు దయ కలిగియుండుట, సత్యమార్గములో నడుచుట, శాంతగుణాన్ని కలిగియుండుట, ఈ 3 గుణాలని అందరూ అలవరుచుకోవాలి అని వ్యాసులవారు తెలియచేశారు. మనందరికీ దేవరుణము, ఋషిరుణము, పితృరుణము అని 3 రుణాలు ఉంటాయి. వీటితో పాటు వేదవ్యాసుడు మనుష్య రుణము కూడా ఉంటుందని తెలియచెప్పాడు. సర్వప్రాణుల యందు దయతో ఉండటం, ఇతరులకు అపకారం చేయటం ద్వారా మనుష్య రుణం తీర్చుకోవచ్చును అని చెప్పాడు.
ఇంతటి ఆది గురువుని పూజించుట మన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని తర్వాత తరాలకి అందించుట మన ధర్మం. శంఖమనీవు సాక్షి, చక్రమనీవు సాక్షి, శంఖమనీవు సాక్షి, చక్రమనీవు సాక్షి, వంకలాడ భుజమూల రాసుకుంటి మిమ్మును. శంఖమనీవు సాక్షి, చక్రమనీవు సాక్షి, వంకలాడ భుజమూల రాసుకుంటి మిమ్మును. శంఖమనీవు సాక్షి, చక్రమనీవు సాక్షి. నారాయణాని ఇట్టె నరకములు తరించితి, శ్రీరామాని పొందితి జీవన్ముక్తి. నారాయణాని ఇట్టె నరకములు తరించితి, శ్రీరామాని పొందితి జీవన్ముక్తి. దూరించి గోవిందాయని తోలితి పాపములెల్లా, దూరించి గోవిందాయని తోలితి పాపములెల్లా. ధీరుడనై వళుకెల్ల దిత్తుకుంటి నిదిగో. శంఖమనీవు సాక్షి, చక్రమనీవు సాక్షి, వంకలాడ భుజమూల రాసుకుంటి మిమ్మును. శంఖమనీవు సాక్షి, చక్రమనీవు సాక్షి. దామోదరాని తొల్లి దాటితి దుఃఖములెల్లా, వామనాని కర్మములు వంగదొక్కితి. దామోదరాని తొల్లి దాటితి దుఃఖములెల్లా, వామనాని కర్మములు వంగదొక్కితి. భూమి రమణాయని పుడుగులు గెలిచితి, భూమి రమణాయని పుడుగులు గెలిచితి. వేమరు నితరులకు తెరవనే నింకను. శంఖమనీవు సాక్షి, చక్రమనీవు సాక్షి, వంకలాడ భుజమూల రాసుకుంటి మిమ్మును. శంఖమనీవు సాక్షి, చక్రమనీవు సాక్షి. హరి అచ్యుతాని ఆపదల నణచితి, పురుషోత్తమాయని పుణ్యములెల్లా మీరితి. హరి అచ్యుతాని ఆపదల నణచితి, పురుషోత్తమాని పుణ్యములెల్లా మీరితి. అరుదైన శ్రీ వెంకటేశాయని లోకముల మించితి, అరుదైన శ్రీ